వెల్కమ్ టు KL9 న్యూస్. సింహాచలం గోశాల జంక్షన్ వద్ద వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. రాధా రంగా మిత్రమండలి ఉత్తరాంధ్ర కన్వీనర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాసర్ల ప్రసాద్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాధా రంగా మిత్రమండలి వారి ఆధ్వర్యంలో దత్తాత్రేయ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి వచ్చినందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ఏం కాదు. పేదలకు, ముఖ్యంగా పేదలకు ఎందరినో ఇన్స్పైర్ చేసి పేదలకు అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం, హౌసింగ్ ఇప్పించమని కోరడం కోసం అతను ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అతన్ని దుండగులు అన్యాయంగా ఆ రోజు చంపేసి మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప నాయకుడిని కోల్పోవలసి వచ్చింది మనం. ఎందుకంటే అతను జైల్లో ఉంటేనే లక్షలాది మంది మరి అతనికి సంఘీభావం తెలిపి అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించిన చరిత్ర. అతను మరి ఎందరినో ఇన్స్పైర్ చేసి ఎందరికో మరి అతని చర్యల ద్వారా, అతను చేసిన సేవల ద్వారా పేదలను విజయవాడలో తీసుకుంటే, అతను విజయవాడ వెళ్ళామంటే ప్రతి పేదవాడు గుండె చప్పుడు అతను. ఎందుకంటే అతను చేసిన కార్యక్రమాలు పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ పేద మధ్యతరగతి ప్రజలకి ఆరాధ్య దైవంగా జీవించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి మహనీయుని వర్ధంతి మరి ఈ రోజున మనందరి సమక్షంలో జరుపుకోవడం, మరి అతని స్మృతులు మనం గుర్తు తెచ్చుకోవడం మరి చాలా విచారకరం. ఎందుకంటే ఈ పాటికే అతను ఈ రాష్ట్రానికి గొప్ప నాయకుడిగా ఎదగవలసిన మహానుభావుడు. అలాంటి వ్యక్తిని కోల్పోయాం. అయినా సరే అతని ఆశయ సాధన కోసం మనందరం కృషి చేద్దామని, చుట్టుపక్కల ఉండే మనకు అందుబాటులో ఉండే పేదల కోసం మనం ఎప్పుడూ పరితపించాలని, వారి కోసం మన సేవలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి దత్తాత్రేయ గారు, మరి రాధా రంగా మిత్రమండలి సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వాకర్స్ క్లబ్ అసోసియేషన్ వాళ్ళందరూ ఇచ్చేసి అతనికి ఘనంగా నివాళులు అర్పించినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం ఈ రోజుతో కాకుండా ప్రతిరోజు అతని స్ఫూర్తిని మనం నింపుకొని మనం సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమర్ రహే వంగవీటి మోహన్ రంగా గారు. అమర్ రహే వంగవీటి మోహన్ రంగా గారు.